నేటిదిన వాక్య ధ్యానం కొరకు 4వ కీర్తన 8వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. సామ్స్ 4:8 స్టాంజా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలను సురక్షితముగా నివసింపచేసేటటువంటి దేవుడు. ఈ దీవెనకు మనం పాత్రులం కావాలి అనంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 1:33, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎవరైతే దేవుని ఉపదేశాన్ని విని దాని చొప్పున నడిచేవారుగా అనుసరించేవారుగా ఉంటారో నిశ్చయముగా వారు ఈ వాగ్దానమునకు పాత్రులవుతారు. ఆది కాండము 6వ అధ్యాయము 22వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6:22, నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరిని చూసినప్పుడు వారందరి హృదయముల యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉండుట ప్రభు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొని ఆయన భూమి మీద ఉండకుండా తుడిచివేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన చూసినప్పుడు ప్రభు దృష్టికి కృప పొందిన వ్యక్తిగా నోవాహు ఉండటాన్ని మనం గమనించగలం. కారణం ఏంటంటే అతడు నీతిపరుడు, తన తరములో నిందారహితుడిగా ఉండి దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా ఉండటాన్ని మనం గమనించగలం. నోవాహుతో ప్రభు వారు మాట్లాడినటువంటి సంగతిని గూర్చి 13వ వచనం నుండి రాయబడినటువంటి వాక్యాల్లో మనం చూస్తాం. అయితే నోవాహు దేవుడు తనకు చెప్పిన ప్రకారముగా చేసిన కారణం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 7:1, ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించనని ప్రభు సెలవిచ్చారు. కారణం ఏంటంటే తుడిచివేటు కొరకే దేవుడు వారి నిమిత్తం ఆయన జలప్రళయమును సంకల్పించి ప్రభు చెప్పిన మాట చొప్పున నోవాహు చేసినటువంటి ఓడలో అతడును అతని కుటుంబము అనగా 8 మంది, వారితో పాటు ప్రతి జాతి పక్షుల్లో నుండి జంతువుల్లో నుండి జతలుగా అవన్నీ కూడా అందులో ప్రవేశించాయి. ఆ తర్వాత భూమి మీదకి 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చినటువంటి వర్షాన్ని బట్టి కలిగిన జలప్రవాహము కొండలను కూడా మునిగిపోయినట్లుగా ఆ నీరు నిండాయి. ఆ నీరు భూమి మీద ఆరుటకు 150 దినముల సమయం పట్టింది. ఆ తర్వాత ప్రభు వారు వారితో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 8:15, ఆది కాండం 8వ అధ్యాయము 15వ వచనంలో, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి అని చెప్పి ప్రభువారు సెలవిచ్చడం మనం గమనించగలం. నిజమే, నాడు దేవుడు నోవాహును అతని కుటుంబమును తనతో పాటు ఉన్నటువంటి ప్రజలకు కలిగినటువంటి ప్రాణాపాయ స్థితిలో వారు పడకుండా దేవుడు వారిని కాపాడినటువంటి విషయం ఎంతో ఆశ్చర్యం. ఎందరైతే దేవుని మాట విని ఆయన మాట చొప్పున జీవిస్తారో నిశ్చయముగా ఆయన వారిని సురక్షితముగా నివసింపజేస్తారు. అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి విషయాలను మనం చూస్తే పౌల్స్ ఎపిస్టల్ టు థెస్సలోనియన్స్, 1 Thessalonians చాప్టర్ 5:23, మొదటి తెస్సలోనియులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మీను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చదవబడినటువంటి ఈ వాక్యంలో ప్రభు వారు ఆయన మన ఆత్మను, మన జీవమును, మన శరీరమును ఆయన నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు. శరీర సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం మరణమునకు అప్పగింపబడినా ఎల్లప్పుడూ జీవించేటటువంటిది మనలో ఉన్న ఆత్మ.
Gospel of John chapter 6 verse 63. యోహాన్ రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపు చేయుచున్నదని వాక్యం సెలవిస్తా ఉంది. మనల్ని జీవింపు చేసి ఈ ఆత్మను సహితము దేవుడు నరకాగ్నిలో పడకుండా ఆయన నిత్య జీవమును అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నారు. కనుక భూమి మీద ఉన్న కాలములో మన ప్రాణమునకు, మన శరీరమునకు, మన ఆత్మకు దేవుడు సురక్షితమైన స్థితిని ఇస్తారు. మనం పిలువబడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మన ఆత్మను దేవుడు ఆయన సురక్షితమైనటువంటి స్థలంలో ఉండుటకై తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు గొప్ప దీవెనలకు ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు అందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మీరు కలుగు చేసిన మేలుకై స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను దర్శించండి. వారికి ఉన్న ప్రతి వేదన తొలగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను దీవించండి. ప్రతి ఒక్కరి ఎడల మీ కృపాక్షణలు కనుపరిచి మేలును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.